విరాట్ న్యూస్ కి స్వాగతం. మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో కన్న తండ్రి కిష్టప్పను కొడుకు మహేంద్ర అత్యంత కిరాతకంగా హత్య చేసి చంపాడు. స్థానికంగా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న మైలార్దేవపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ మద్యం మత్తులో ఉండటంతో పోలీసులకు పొంతనలేని సమాధానం చెబుతున్నాడు. కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కిష్టప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా పోలీసులు ఆసుపత్రికి తరలించారు. రాత్రిడా ఎవరు చంపారు? డాడీ చంపించినాడు. మహేంద్ర గారు. మహేంద్ర డాడీయా? కిష్టప్ప. ఎన్ని గంటలకైంది ఇది? 12 గంటల. ప్రస్తుతానికి ఎక్కడ అంతా? ఊరులే పొద్దుగాలనే పోయిన రాదు. 5 గంటలకు పోయిన ఇక్కడ ఉంటే హుసేన్లో ఉంటాయి. ఫస్ట్ అప్పుడు హుసేన్ ఉంటే ఇక్కడ వచ్చి ఇట్లా అయిపోయినారు. మహేందర్ చిన్నాడు, మా ఇంకో నడిమిడు పెద్దోడు అంటే ఆడు ఎక్కడ పోయినాడు పతాలి. మొత్తం పోలీసులు వచ్చి ఇంకా తీసిపోయినారు. అంటే ఈరోజు తెలంగాణ 3 గంటల ప్రాంతంలో ప్రగతి కాలనీ మైలార్దేవపల్లి కేసు ఉన్నటువంటి ప్రగతి కాలనీలో ఒక వ్యక్తి చనిపోయినాడనే సమాచారం గట్టి దాకా పోలీసు వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సమాచారంపై వెళ్ళిన చోట సస్పెక్ట్గా కిష్టప్ప అనే వ్యక్తి 52 సంవత్సరాలు అనే వ్యక్తి చనిపోయి ఉన్నాడు. చనిపోవడానికి కారణము అతని కొడుకు మహేందర్ అనే వ్యక్తి అతన్ని నెట్టడం ద్వారా కింద పడి చనిపోయినట్టు వాళ్ళు చెప్పినారు. కావున అది ఇంకా ఫిర్యాదు రాలేదు. వచ్చిన తర్వాత పూర్తి విచారణ చేసి ఇన్వెస్టిగేషన్ చర్య తీసుకోవాలి. ప్రస్తుతం ఆ బాడీని మేము ఉస్మానియా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా ఇంజురీస్ కానీ ఇంకా బయట కనపడే ఇంజురీస్ అలాంటివి అన్నీ కూడా విచారణలో తీసుకుంది. కాబట్టి కేసు నమోదు చేసి